నేనైతే 1982లో పుట్టానండి. మా మా అమ్మ నాన్న ద్వారా. మళ్ళీ నేను తిరిగి జన్మించాను 2021లో. తిరిగి జన్మించడం అంటే తిరిగి జన్మించిన క్రైస్తవురాలు, నేను నీతిమంతురాలిని, పరిశుద్ధురాలిని. మీరు నమ్మినా నమ్మకపోయినా నా పాపములన్నీ కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాయి. తర్వాత నా పాపము ఒక్క పాపం కూడా లేకుండా దేవుడు నన్ను పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో నాగమణి కూడా అంత పరిశుద్ధురాలు. బైబిల్ చెప్తుంది నా కోసం. బైబిల్ అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడే నాకు చెప్తున్నాడు, నాగమణి నువ్వు నీతిమంతురాలు అని. ఈరోజు కూడా నువ్వు ఈ సత్యమైన సువార్త మీతో ప్రకటించాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నానండి. నిజంగా ఈ సత్యమైన సువార్త ఎవరైతే తెలుసుకుంటారో పరలోక రాజ్యం వాళ్ళది. పరలోక రాజ్యం ఏదో ఊరికనే గట్ట రాదండి. ఈ యొక్క పరలోక రాజ్యం ఒక విజయనగరం వెళ్ళాలనుకుంటే ఒక బస్సు టికెటో ట్రైన్ టికెటో కావాలి. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతిమంతులు ఎక్కడ టికెట్ ఉండాలి. ఆ నీతిమంతులు ఎవరో కాదండి, హెబ్రీ పత్రిక 10:10లో ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబడు చేత ఆ చిత్తం బట్టి మనము నీతిమంతులమని పరిశుద్ధపరచబడ్డాము అనేసి. తర్వాత రోమా 3:23 అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి 24 అంటే అందరూ పాపం చేశారు. 23 అందరికీ పాపం ఉంది. 24 ఏం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేస్తేనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని చెప్తుంది. మరి క్రీస్తు విమోచనం ద్వారా మనం నీతిమంతులని చెప్తుంది. మన యొక్క పని ద్వారా కాదు, మనం చేసిన మంచి పనుల ద్వారా కాదు, కేవలం యేసుక్రీస్తు చిందించిన రక్తము విమోచన ద్వారా మనము నీతిమంతులమయ్యామనుకుని బైబిల్ చెప్తుంది. నేను ఆ వాక్యాన్ని గుర్తించగలిగాను, గ్రహించగలిగాను. ఆ సువార్తనే ప్రకటిస్తున్నానండి ఈరోజు. నిజంగా దేవుడికి ఎంతో వందనాలు. మీరు ఈ సత్యమైన సువార్త ఆలకించేసి మళ్ళీ కూడా మీరు కూడా మీ బంధువులకి, ముచ్చట్టాలకి అందరికి కూడా సువార్త ప్రకటించండి. ఈ శరీరము వ్యభిచారం కోసం కాదు కానండి, దేవుని యొక్క పని కోసం ఉపయోగించబడాలి. అది నీ నోరైనా నీ చేతులైనా ఏది కూడా నిజంగా ఈ సత్యమైన సువార్త తెలుసుకున్న తర్వాత ఎంతో ఏడ్చాను. ఎన్నో సంఘాలకు వెళ్ళాను. మళ్ళీ లాస్ట్ నా సంఘం ఏంటంటే క్రీస్తు సంఘంకి వెళ్ళిన తర్వాత నీ సత్యమైన సువార్త పాస్టర్ గారు అడిగారు, ఏమమ్మా చర్చికి రాలేదంటే, పాస్టర్ మీరు పరలోక రాజ్యము ఎలా వెళ్తానని అడిగాను. కానీ అతని దగ్గర ఆన్సర్ లేదు. నాకు అర్థమైంది, చెట్టుని బట్టి ఫలాలు ఏం కాస్తావనేది. ఫలాలు బట్టే తెలుస్తుంది ఏదైనా చెట్టు. ఆ రకంగా నేను పాస్టర్ గారికి అడిగినప్పుడు పాస్టర్ గారికి క్వశ్చన్ లేదు. అతనికే తెలియనప్పుడు నాకు ఎలాగ పరలోక రాజ్యం తెలియజేస్తారండి. నిజంగా నాకు పరలోక రాజ్యము